హాయ్ ఫ్రెండ్స్, 12వ నామినేషన్లో అయితే రసవత్తరంగా హాట్గా మంటలో బాగా కాలిపోతున్నట్టున్నాయి ఒక్కొక్క హృదయాలన్నీ కూడా కోపాలతో రగిలిపోతున్నారు అందరూ. నామినేషన్లు అయితే చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి. నిన్న నాకు సార్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హింట్ ఇచ్చి వదిలిపెట్టారు కదా. మరి తనుజ దివ్యం చేసిద్దా, దివ్యాన్ని అసలు ఉంచిందే ఎందుకు, ఎలిమినేట్ అని అన్నీ డిసైడ్ అయిపోయి ఏవీలు రెడీ చేసి అంతా రెడీ చేసిన తర్వాత ఎందుకు ఆపారు అంటే అక్కడ మనకి ఫ్రైడే ఏం జరిగిందో చూపించారు కదా. దాంట్లో ఏముంటుంది, నేను జీవితంలో బయటికి వెళ్ళినా కూడా తనుజ మొహం చూడను, తనుజతో మాట్లాడను, ఇక్కడ ఉంటే కూడా అలా చేస్తానని అంటుంది. తర్వాత బాండీ గారిని ఏడవద్దని వెళ్తేనే ఓదారుస్తుంది. వీళ్ళు ఏంటంటే ఒక కంటెంట్ అనేది వాళ్ళకి కావాలి. ఇప్పుడు దివ్య వెళ్ళింది అనుకో సప్సప్గా ఉంటుంది. అక్కడ తనుజని ఢీ కొట్టేవాళ్ళు ఎవరు లేరు. అక్కడ హైప్లో ఉన్నవాళ్ళు ఢీ కొడితేనే కదా వీళ్ళకి కూడా ఏదైనా మైలేజ్ వచ్చేది కొద్ది గొప్ప. ఇంతకుముందు కూడా శివాజీ గారిని ఎదురాడి మాట్లాడి ఢీ కొట్టేవాళ్ళు అప్పుడు ఎవరు లేరు. గౌతమ్ వచ్చిన తర్వాత గౌతమ్ 2.0 అని అప్పుడు ఢీ కొట్టాడు. అప్పుడేమన్నారు, అరే నిజంగా చాణక్యుడైన శివాజీని ఢీ కొట్టాడు గౌతమ్ అని. గౌతమ్ కొంత ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఎవరు శివాజీకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు అందరూ కూడా ఢీ కొట్టాడు కాబట్టి. ఇప్పుడు అలాగే తనుజాని ఢీ కొట్టాలంటే అక్కడ ఎవరన్నా కావట్లేదు, ఎవరు కాళ్ళే సేఫ్గా మాడుతున్నారు. దివ్య ఓపెన్గా ఢీ కొడుతుంది. దివ్య నుంచితే కొంత కంటెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనేది వాళ్ళ ప్లాను. పైగా దివ్య కూడా కావాలనే తనుజ మీద అంత రెచ్చిపోయింది. ఎవరైనా అంతే, హైప్లో ఉన్న క్యాండిడేట్ని ఢీ కొడితే వాళ్ళకు కూడా కొంత మైలేజ్ వస్తుంది కాబట్టి ఆ సంగతి దివ్యకి చాలా క్లియర్గా తెలుసు. కాబట్టి కావాలనే తనుజ మీదకి అంత ఇదిగా వెళ్ళిపోయింది. కూర్చొని ఉన్న తనుజ మీదకి కొట్టడానికి వెళ్ళినట్టు వెళ్ళిపోయింది. కొట్టడానికి వెళ్ళి నోరుదారు అనే కొన్ని మాటలు కూడా అనేసింది. అదేంది అక్కస్తో కానివ్వండి, కడుపులో కుళ్ళుతో కానివ్వండి, ఏదైతే మొత్తం బయట పెట్టేసింది. ఆ బయట పెట్టిందంతా వీళ్ళు చూసుకొని రేపు కానీ ఏమైనా ఉంచగలిగితే రేపు నామినేషన్లు ఇంకా రసవత్తరంగా ఉంటాయి. ఇంకా కంటెంట్ అనేది ఇంకా బాగా క్రియేట్ అవుద్ది. ఇప్పుడు కాపాడామంటే ఆడియన్స్ అందరూ కూడా కాపాడారు కాబట్టి దివ్యాని ఇప్పుడు ఆడియన్స్ కూడా కోపం వస్తుంది. ఎందుకంటే మేము ఓట్లేసి దివ్యాన్ని బయట వేస్తుంటే వీళ్ళు ఎందుకు సేవ్ చేశారు, ఇమ్మానుయేల్ సేవ్ చేశాడు అని ఇమ్మానుయేల్ మీద కూడా కొంత కోపాలు ఉంటాయి ఆడియన్స్కి. అలాగే ఇమ్మానుయేల్కి తనుజ మీద కూడా కోపాడు ఉండొచ్చు కదా, ఎందుకు సేవ్ చేసేవని. అట్లా బిగ్ బాస్ ఇక్కడ దివ్యాన్ని కాపాడుతూ అక్కడ ఇమ్మానుయేల్కి ఇచ్చాడు. తనుజాని హైప్ చేయడానికి కూడా ఒక రీజన్ అది. ఎందుకంటే ఎవరైనా సరే మొన్న తనుజ మనకు ఎపిసోడ్లో చూపించలేదు కానీ ఆడియన్స్ని అడిగితే దివ్యాదే తప్పని చెప్పారంట. ఆ లెక్కలో చూస్తే ఇప్పుడు తనుజ మీద ఖచ్చితంగా నామినేషన్లు వెళ్ళినప్పుడు అప్పుడు తనుజకు కూడా మైలేజ్ వస్తుంది కదా. ఎక్కడ కావచ్చు అలా ఇప్పుడు అసలు ఆల్రెడీ ఎవరు ఓటింగ్లో వచ్చినా ఫస్ట్లో ఉంటుంది తనుజ. ఇప్పుడు దివ్య ఇంకా ఏజ్ వల్ల తనుజకి ప్లస్ అయితే తప్పితే మైనస్ ఏం కాదు, అది మైనస్ దివ్యకి అవుతుంది. మరి దివ్య ఎందుకు ఆలోచించట్లేదు అని అంటే ఢీ కొట్టాను నేను, కొండను ఢీ కొట్టాను నేను, నాకు మైలేజ్ వస్తుంది అనుకుంటుంది. కానీ తద్వారా మేలు పొందేది తనుజానే, దివ్యకే మైనస్ అవుద్ది, దివ్య డౌన్ అయిపోద్ది ఆడియన్స్ దృష్టిలో. అది దివ్య ఎందుకు ఆలోచించలేదో తెలియట్లేదు. మన నోరేసుకొని పట్టక మాత్రం బాగానే పడింది. ఇప్పుడు కూడా ఎలిమినేషన్ అలాగే జరిగిందంట. ఇప్పుడు 2 టాస్కులు పెట్టారు. ప్రోమో ప్రకారం మనకి 2 రకాలైన నామినేషన్ విధానం పెట్టారు. ఒకటి సీక్రెట్ కోడ్, ఒకటి ఓపెన్గా. సీక్రెట్ కోడ్ ఎవరైనా చేశారు, సుమన్ సెట్ వచ్చి సీక్రెట్గా సంజనాన్ని చేశాడు, ఓపెన్గా తనుజని చేశాడు. ఈ సుమన్ శెట్టి చేస్తే సంజనాన్ని చేస్తాడు, లేదంటే కళ్యాణ్ చేస్తాడు, వేరే ఎవ్వరూ చేయడు. ఆ రీజన్ ఏదన్నా కానీ ఫస్ట్ నుంచి అదే తలనొప్పి. వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడు కూడా అదే అన్నాడు, సంజనాతోటి నాకు తలనొప్పి, సంజనాతోటి గొడవని. ఆడ ఏమీ లేదు, ఏమి దొరకదో సంజన లేకపోతే కళ్యాణ్ ఇద్దరినే చేస్తాడు. అది ఓపెన్గా అయితే తనుజని ఎందుకు చేసి ఉంటాడంటే నిన్న కెప్టెన్ టాస్క్లో తనుజ చేసిన మైనస్ ఏంటంటే సుమ్ము ఓకే వెళ్ళిపో, ఓకే జెండా ఎత్తు అన్నది, లేకపోతే చూసుకునేవాడే. సుమ్ము ఒకసారి చూసుకో అన్నట్టయితే చూసుకునేవాడే. అది తనుజ అక్కడ కన్ఫ్యూజ్ అయ్యి ఇది చేయడం వల్ల సుమన్ ఫెయిల్ అయిపోయాడు. అక్కడ లేకపోతే సుమనే గెలిచేవాడు. తనుజ కూడా తన కెప్టెన్సీ పోయింది కాబట్టి ఆ రీజన్ పెట్టి తనుజని ఒకవేళ ఆ రీజన్ నామినేట్ చేసి ఉంటే అది కరెక్ట్ పాయింటే. ఓకే, అది తనుజ కూడా యాక్సెప్ట్ చేయాల్సింది. ఎందుకంటే లైవ్లో కూడా సారీ చెప్పింది సుమ్ముకి, నా వల్ల నీకేం పోయిందని. అది కరెక్ట్ పాయింటే. నెక్స్ట్ ఇమ్మానుయేల్ వచ్చి సీక్రెట్గా డెమో నామినేట్ చేశాడు. ఏమని, తను ఆడటం లేదు కానీ ఇతర వాళ్ళకి ఆడుతాననేది కరెక్ట్ పాయింటే. ఎందుకంటే నిన్న కంటెండర్షిప్లో కూడా అంత
బలరాముడు లెక్కలో గేమ్ ఆడతాడు, డెమాన్ వస్తున్నాడంటే ఎవరు కూడా గేమ్లోకి రారు. అట్లాంటి పరిస్థితి గివప్ ఇచ్చేసి రీతుని కెప్టెన్ చేయటం ఇమ్మానికి నచ్చలేదు. చేతులారా కండక్టర్షిప్ వచ్చినా కానీ వదిలేసుకుంటున్నాడు వేరే వాడి కోసం అనేది కరెక్ట్ పాయింట్, అది కరెక్ట్ రీజన్ కూడా. నెక్స్ట్ ఓపెన్గా ఎవరిని చేశాడు? తనుజని చేశాడు. తప్పదు, ఎందుకంటే తనకు డి అంటే డి అనేది తనుజే కాబట్టి ఇమ్మానులకి అడ్డం లేకుండా తనుజ నామినేట్ చేయాల్సిందే, తప్పదు, చేసేసి. ఎందుకు చేస్తుంటాడంటే నేను రీజన్ కూడా ఈ సుమన్కి చెప్పిన రీజన్ అనుకుంటున్నాను నేను గేమ్లో పరంగా. నెక్స్ట్ భరణి గారు వచ్చి నిన్న శ్రీనివాస్ గారు చెప్పాడు కదా, ఆ చెరుకు గడ మిషన్ గుర్తొస్తుందని నిన్ను చూస్తుంటే నీళ్ళు రసం రావట్లేదు కానీ చుట్టుపక్కల నుంచి రసాలు వస్తున్నాయని. మరి అది కొంచెం కాజుగా తీసుకున్నట్టున్నాడు. నాగబాబు గారు వచ్చి రెచ్చిపోవాలని అడిగాడు కాబట్టి భరణి గారు ఇక్కడ సీక్రెట్గా ఏమో తనుజ నామినేట్ చేశాడు, ఓపెన్గా దివ్య నామినేట్ చేశాడు, ఇద్దరు నామినేట్ చేశాడు. ఇక్కడ భరణి గారు చేసిన తప్పేంటంటే ఫస్ట్ నుంచి కూడా తనుజ ఏం చెప్తుంది, నువ్వు ఓపెన్ అయ్యి క్లియర్గా దివ్యది చెప్పండి అంటే చెప్పకుండా ఇప్పుడు నిన్న కూడా దివ్యదే తప్పు అంటున్నాడు. దివ్య ఏ భరణి అన్నది, అది అనలేదు అన్నాడు, అబద్ధం ఆడాడు. ఏ అంటది పిల్ల, ఎప్పుడు కూడా భరణి అని ఎప్పుడు పిలవలేదు. ఆయన అంటది, లేదంటే భరణి గారు అంటది, లేదంటే ఏ అంటది. దివ్య ఎప్పుడు కూడా భరణి గారని కానీ భరణి అన్నయ్య అని కానీ ఎప్పుడు పిలవలేదు. అయితే చెప్పడం కెమెరాల ముందు మాత్రం మాకు సొంత మంచి అన్నయ్య దొరికాడు అని చెప్తుంది. నేను ఇక్కడ ఏ అన్నావు ఎందుకంటే ఏ అనలేదు అని అబద్ధం చెబుతున్నాడు భరణి. దివ్యదే రైట్ అన్నాడు. అంటే దివ్య అనే మాటలో ఆయనకి రైట్ అనిపించింది. ఇక్కడ తనుజ మంచిగా చెప్తేనేమో తనుజ నామినేట్ చేశాడు. ఇక్కడ దివ్య వాళ్ళు ఆయన ఆటపోతుంటే తనుజ వాళ్ళు కూడా ఆయన ఆటపోతున్నట్టు చేశాడు. కానీ చేస్తే ఆయన ఒపీనియన్లో ఇద్దరు వాడుకున్నారు కాబట్టి ఆయన ఇద్దరిని చేశాడు. సరే, తన ఒపీనియన్ అది. దివ్య నామినేట్ చేసి ఏం చెప్పుంటాడు, తన వల్ల తను ఆటపోతుందని చెప్పాడు. ఖచ్చితంగా నిన్న భరణి వాళ్ళ అమ్మ కూడా వచ్చేముంది, భరణితో నీకు ఎందుకమ్మా నీ గేమ్ నువ్వు ఆడుకో అని దివ్యకి క్లియర్గా చెప్పిందా. ఎపిసోడ్ అయిపోయినాక దివ్య ఏడుస్తుంటే మళ్ళీ ఓదారుస్తున్నాడు భరణి వెళ్ళి. భరణి సేఫ్ గేమ్లో 100కి 1000 పాయింట్లు ఇవ్వచ్చు, అంత సేఫ్గా మాడతాడు. అస్సలు కట్టప్ప భరణియే అక్కడ, మామూలు భరణి కాదు. ఇప్పుడు జనవందరికి ఎట్టుందంటే అయ్యో భరణి గారు వాళ్ళిద్దరి మధ్య నలిగిపోతా అంటున్నాడు, కానీ అస్సలు కట్టప్ప సేఫ్గా మాడుతున్న భరణి గారు వాళ్ళిద్దరికి పెడుతున్నాడు, వాళ్ళిద్దరిని జుట్లు ముడేసినట్టు చేస్తున్నాడు. ఓపెన్ అయ్యి నువ్వు ఇది నాకు చెప్పకుండా, దివ్యకి చెప్పకుండా, నా ఇష్టం నా ఆట నేను ఆడుకుంటాను, నా ఇష్టం ఆడికి వెళ్తానని చెప్పకుండా దివ్యకి ఇప్పుడు వాళ్ళిద్దరు జుట్లు ముడేసుకుని కొట్టుకునేటట్టు భరణి గారు చేస్తున్నారు. భరణి వాళ్ళే వాళ్ళు కొట్టుకుంటున్నారు. భరణి ఎక్కడుంటే నేనుంటే అక్కడ ఉంటాను, భరణియే నేను అన్నట్టు మాట్లాడుతున్నా. దివ్యకి ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వకుండా వాళ్ళిద్దరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, చెప్తాను అర్థం చేసుకోవట్లేదు. ఏం చెప్తున్నాడు? దివ్యకి ఎప్పుడని చెప్పాడా? తనుజ చెప్తాడు. తనుజ చెప్తుంటే కూడా క్లియర్గా వినడం. ఇప్పుడు అసలైన సేఫ్ గేమ్ ఆడతా వాళ్ళిద్దరికి పెట్టాడు ఫిట్టింగ్. ఇక్కడేమో నేను నలిగిపోతాను అన్నట్టు ఆడియన్స్కి సింపతి. అక్కడ అయ్యో నలిగిపోతున్నాడే భరణి అని. నోరైతే ఎందుకు చెప్పడు? ఉన్న రీజన్లు ఇప్పుడు నామినేట్ చేస్తున్నాడు. కానీ ఏమంటారు ఫ్రెండ్స్? నిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ తనుజ వచ్చి సీక్రెట్గా డెమాన్ నామినేట్ చేసింది, ఓపెన్గా దివ్య నామినేట్ చేసిందంట. కామనే మనం అనుకున్నది. అసలు అందుకే కదా బిగ్ బాస్ దివ్య నుంచింది, వాళ్ళిద్దరు కొట్లాటలు పెడతానికే కదా. అందుకని డెమాన్ ఎందుకు చేసి ఉంటుందంటే నోరు విప్పి మాట్లాడడం. సైలెంట్గా అట్లుంటే కుదరదు కదా, లాస్ట్ క్రూషియల్ వీక్స్ కాబట్టి కొంచెం డిపెండ్ చేసుకోవాలి, నోరు విప్పాలి, తన స్టాండ్ తీసుకోవాలి, తనదేం తను ఆడుకుంటాడని నామినేట్ చేసి ఉంటుంది. తర్వాత ఇక దివ్య అంటే కామనే మనకు తెలిసిన విషయమే. దివ్య వచ్చి భరణిని సీక్రెట్గా చేసింది, తనుజని ఓపెన్గా చేసింది. భరణినేమో తన వల్ల నా ఆట పోతుందని అంటే అసలు భరణి వల్ల దివ్య కూడా భరణి ఆటపోతుంది, అది రివర్స్లో చెబుతుంది ఆమె. నామినేషన్ దెబ్బతింటున్నాయి అని. ఇక్కడ తనుజ నామినేట్ చేసింది, సేమ్ రీజన్ మొన్నట్లాగే. రీతు కళ్యాణ్ సీక్రెట్ నామినేట్ చేసింది, ఓపెన్గా సంజన నామినేట్ చేసింది. పోయినసారి కూడా సంజన నామినేట్ చేసింది. రీతు కావాలని చేస్తుందో ఏమో తెలియదు. కళ్యాణ్ సీక్రెట్గా సుమన్ నామినేట్ చేశాడు, ఓపెన్గా డెమాన్ నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరికి కంటెంట్ అయిన కాడ నుంచి నన్ను తీసేస్తున్నాడు, నా ఛాన్స్ ఇవ్వట్లేదు డెమాన్ అంటున్నాడు. కళ్యాణ్ ఏమంటున్నాడు? ఇక్కడ డెమాన్ వచ్చి కళ్యాణ్ సీక్రెట్ నామినేట్ చేసి ఓపెన్గా ఇమ్ముని నామినేట్ చేశాడు. ఎందుకంటే తనకి ఢీ కొట్టడానికి అపోనెంట్ ఎవరున్నారు, తనకు ఎదురాడేవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళని తీసేసుకోవడం కరెక్ట్ ఆలోచన. నిన్న నాకు సార్ అంత గట్టిగా చెప్పాడు ఇమ్మానుయల్కి, నీకు ఒక అపోనెంట్ ఉన్న వాళ్ళని తీసేయాలని లేదా, నీకు 9 వారాలు అయిపోయింది, ఇంకేమీ నేర్చుకుంటారు ఓపెన్ చెప్పిన. ఇమ్మానుయల్ చేసిన తప్పు ఏంటంటే అక్కడ వాళ్ళని కాపాడటమే చేసిన తప్పు. అయితే ఇంకోటి ఏంటంటే అతను బాండింగ్లో నేను బాండింగ్ ఆలోచించడం అన్నాడు, కొత్తదే బాండింగ్ ఆలోచించాడు ఆయన.
బాండింగ్ ఆలోచించే సంజన వెళ్ళిద్దాన్ని దాన్ని ఉపయోగించాడు. అంతే తప్పితే అటు కాపాడితే ఆడియన్స్ ఏం పిచ్చోళ్ళ? ఆడియన్స్ ఓట్లని ఎందుకు అటు దిగదార్చాలి? అప్పుడు చెప్పాడు కదా ఏమని, తనుజ ఆడియన్స్ ఓట్ని బేస్ చేసుకుంది, నువ్వు కూడా అలా చేస్తావని చెప్పాడు కదా. వినిపించుకోకుండా సేవ్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు విన్ అవ్వాలంటే వాళ్ళకి అడ్డం ఉన్న వాళ్ళందరినీ నామినేట్ చేసుకోవాల్సిందే, తప్పదు. ఇక బాండింగ్లు సేఫ్ జోన్లు అవి తప్పదు కాబట్టి నామినేట్ చేసుకున్నారు. మరి వీళ్ళల్లో మీ ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరు? మళ్ళీ ఎపిసోడ్ చూస్తే కానీ దాంట్లో ఇంకెంత క్లియర్గా ఉన్నది అనేది కూడా మనకు బాగా అర్థమవుతుంది. ప్రోమోలో ఇవి ఉన్నాయి. వీళ్ళు నామినేట్ చేశారు. మొత్తానికి రీతు తప్పితే మిగతా 8 మంది నామినేషన్లు ఉన్నారు. మీ ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? చిన్న కామెంట్ చేయండి. తర్వాత 8 మంది ఎవరంటే సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయల్, భరణి, తనుజ, దివ్య, కళ్యాణ్, డెమాన్. రీతు మాత్రం లేదు కెప్టెన్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.